వీరంభొట్లయ్యను పుత్రునిగా స్వీకరించడం. వీరభోజయాచార్య దంపతులు సాధుపుంగవుని ఆదేశానుసారం ఆ మరునాడే తీర్థయాత్రలకు బయల్దేరారు. వారు అనేక క్షేత్రాలను, తీర్థాలను దర్శిస్తూ కొంతకాలానికి సరస్వతీ నదీ తీరానికి చేరుకున్నారు. వీరభోజయాచార్య దంపతులు పుణ్యనదీ స్నానాలు ఆచరించి ఆశ్రమానికి చేరి అత్రి మహర్షిని దర్శించి భక్తి ప్రపత్తులతో ఆ మహర్షికి నమఃసుమాంజలులు అర్పించారు. అత్రి మహర్షి తన దివ్యదృష్టితోటే వచ్చిన వారెవరో గ్రహించాడు. అత్రి మహర్షి ఆదేశానుసారం వీరభోజయాచార్య దంపతులు ఆ ఆశ్రమంలోనే నివసిస్తూ ఆ మహర్షికి సపర్యలు చేస్తూ అక్కడే నివసించారు. ఆ విధంగా 6 మాసాల కాలం గడిచిపోయింది. ఒకనాడు అత్రి మహర్షి ఆ దంపతులను తన సముఖానికి రప్పించి 6 మాసాల వయస్సుగల వీరంభొట్లయ్య ను ఎత్తుకుని వచ్చి దంపతుల చేతుల్లో ఉంచారు. భగవత్ స్వరూపుడైన ఆ బాలుని దివ్యతేజో ముఖారవిందాన్ని దర్శించగానే ఆ దంపతుల నేత్రాలు ఆనందభాష్పాలని వర్షించాయి. నాయన వీరభోజయ, ఈ బాలుడు కారణజన్ముడు. కాశీ విశ్వేశ్వర భక్తులైన ప్రకృతాంబ, పరిపూర్ణాచార్య పుణ్యదంపతులకు సర్వేశ్వరుని వరప్రసాదంగా జన్మించిన విష్ణుమాంసాసంభూతుడు ఈ వీరంభొట్లయ్య అంటూ అత్రి మహర్షి ఆ బాలుని పుట్టుపూర్వోత్తరాలను సవిస్తరంగా తెలియపరిచి, వత్సలారా, ఇతడు లోకోద్ధరణకై అవతరించిన శ్రీమన్నారాయణుడు.